అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక హెల్దీ అయిన బిస్కెట్స్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇందులో మైదా వాడట్లేదు, అలాగే షుగర్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ఈ బిస్కెట్స్ని చేసేయచ్చండి. పిల్లలకి ఎలాగో స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదండి. సో వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో ఏం పెట్టాలి, లేదా ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ ఏమి ఇవ్వాలి అని ఎక్కువగా ఆలోచించకుండా ఇంట్లో ఉండే వాటితో టేస్టీగా ఈజీగా ఈ బిస్కెట్స్ని చేయవచ్చండి. సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అయిన బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇందులో పావు కప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఎండు కొబ్బరిని కూడా డైరెక్ట్గా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీలను యాడ్ చేసుకోవాలి. ఇలాచీలను కూడా పొట్టు లేకుండా ఓన్లీ గింజలను మాత్రమే వేసుకోవాలండి. తర్వాత హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వను యాడ్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ ప్లేస్లో మీరు బియ్యం పిండినైనా యూస్ చేయొచ్చండి. తర్వాత ఇందులో 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలండి. నేను తీసుకున్న బెల్లం క్వాంటిటీకి ఈ బిస్కెట్స్ అనేవి మైల్డ్ స్వీట్నెస్తో ఉంటాయండి. మీరు కావాలనుకుంటే ఇంకాస్త బెల్లం తురుమునైనా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇందులో 1.5 కప్పు జొన్న పిండిని యాడ్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ జొన్న పిండితో బిస్కెట్స్ చేయబోతున్నాను కాబట్టి జొన్న పిండిని తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఏ పిండితో అయినా ఈ బిస్కెట్స్ చేయొచ్చండి. తర్వాత చిటికెడు ఉప్పును యాడ్ చేసి మిక్సీ జార్ మూత పెట్టేసి వీటన్నిటిని ఫైన్గా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైన్గా వచ్చేటట్టు మిక్సీ పట్టుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిని మొత్తం ఈ గిన్నెలోకి వేసేసుకుందామండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ పట్టడం వల్ల మనకి ఈ బిస్కెట్స్ అనేది చేయటం చాలా ఈజీ అవుతుందండి. అలాగే టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. చూడండి, మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిని మొత్తం గిన్నెలోకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండిలో మెల్టెడ్ బటర్ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. మీరు బటర్ ప్లేస్లో కాచిన నెయ్యి కానీ లేదా వేడి ఆయిల్ని కానీ వేసుకోవచ్చండి. ఇలా బటర్ వేసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాను యాడ్ చేసుకోవాలండి. సో బిస్కెట్స్ అంటే బేకింగ్ సోడా కంపల్సరీ కాబట్టి నేను ఇక్కడ బేకింగ్ సోడా వేసుకున్నానండి. మీరు వద్దు అనుకుంటే ఈ బేకింగ్ సోడాను కూడా స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ బటర్ మొత్తం పిండిలో కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. అంటే బటర్ వేసిన తర్వాత ఉండలేమీ లేకుండా ఈ బటర్ పిండిలో మొత్తం ఈజీగా కలిసిపోవాలండి. ఇలా చేతి వేలతో ప్రెస్ చేసుకుంటే మనకు ముద్దలా రావాలండి. ఒకవేళ అలా రాలేదు అనుకుంటే ఇంకాస్త బటర్ని యాడ్ చేసుకోండి. ఇలా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మీరు పాలకు బదులు వాటర్నైనా యూస్ చేయొచ్చండి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను పిండిలో కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలా కలుపుకుంటున్నానండి. పాలు కూడా మీరు డైరెక్ట్ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోండి. ఒకవేళ పాలు ఎక్కువైనా మనకు పిండి అనేది లూజ్ అయిపోతుంది కదా, అందుకని కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి. చూడండి, ఈ పిండిని మొత్తం చపాతీ పిండిలా ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఈ పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే ఈ పిండి అనేది మనకు చక్కగా నానుతుందండి. అందుకని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలండి. నేను ఇక్కడ కొన్ని బిస్కెట్స్ని డీప్ ఫ్రై చేయబోతున్నాను, కొన్ని బిస్కెట్స్ని బేక్ చేయబోతున్నానండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కలిపి పెట్టుకున్న పిండితో బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలండి. ఈ పిండిని కూడా మరొకసారి ఇలా చేతి వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా పిండిని మొత్తం మళ్ళీ కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా చపాతీ ముద్దలా చేసుకోవాలండి. పిండిని చపాతీ ముద్దలా చేసుకున్న తర్వాత చపాతీ పీట తీసుకొని దానికి ముందుగా కొద్దిగా ఆయిల్ని కానీ బటర్ కానీ నెయ్యిని కానీ వేసుకోవాలండి. ఇలా ముందుగా ఆయిల్ని కానీ బటర్ కానీ వేయటం వల్ల మనకు పిండి అనేది పీటకు అతుక్కోకుండా ఉంటుందండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ని పీటకు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను తీసుకొని చపాతీ పీటపై పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని చపాతీలా చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇలా చేయడం ఇబ్బందిగా అనిపిస్తే చిన్నగా పిండి ముద్దను తీసుకొని చిన్న బిస్కెట్స్లా చేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ బిస్కెట్స్ని మూన్ షేప్లో చేయబోతున్నానండి. అందుకనే పిండిని మొత్తం ఈ విధంగా చపాతీ పీటపై స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. చూడండి, పిండిని మొత్తం పీటపై ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవడమేనండి. మీరు కావాలనుకుంటే రౌండ్గా కానీ లేదా స్క్వేర్ షేప్గా కానీ డైమండ్ షేప్గా కానీ కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక గ్లాస్తో మూన్ షేప్కి వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నానండి.
ఒక గ్లాసును తీసుకొని ఇలా పిండిపై ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకునేటప్పుడు ఈ గ్లాస్ అంచులు షార్ప్గా ఉండేటట్టు చూసుకోండి. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, మూన్ షేప్ వచ్చేటట్టు ఏ విధంగా కట్ చేస్తున్నానో. ఇలా బిస్కెట్స్ అన్ని మూన్ షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నానండి. సో ఇక్కడ పిండిని మొత్తం నేను ఇదే విధంగా మూన్ షేప్ వచ్చేటట్టే కట్ చేసుకుంటున్నానండి. మనం ఎంత పిండిని తీసుకున్నామో అంత పిండిని మొత్తం ఇలా మూన్ షేప్ వచ్చేటట్టు బిస్కెట్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుందామండి. ఆయిల్ మనకు హీట్ అయిపోయిందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని ఒకటొకటిగా ఆయిల్లో వేసేసుకుందామండి. ఈ బిస్కెట్స్ని ఆయిల్లో వేసినప్పుడు వెంటనే స్పూన్ కానీ గరిటె కానీ అస్సలు పెట్టకండి. కాస్త వేగిన తర్వాతనే రెండో వైపుకి టర్న్ చేసుకోండి, లేదంటే ఈ బిస్కెట్స్ అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. చూడండి, మనకు ఒక వైపుకి బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ బిస్కెట్స్ని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ హైలో కానీ లోలో కానీ పెట్టకండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ బిస్కెట్స్ని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో పిండిని మొత్తం ఇలా బిస్కెట్స్లా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. నేను ఇక్కడ కొన్ని బిస్కెట్స్ని మాత్రమే డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి, మిగిలిన బిస్కెట్స్ని బేక్ చేయబోతున్నానండి. ఈ బిస్కెట్స్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి, చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి. సో నేను ఇక్కడ కొన్ని బిస్కెట్స్ని డీప్ ఫ్రై అలాగే కొన్ని బిస్కెట్ని బేక్ చేస్తున్నానని చెప్పాను కదండి. సో మీకు 2 బిస్కెట్స్ ఎలా వచ్చాయో కూడా చూపిస్తానండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న బిస్కెట్ బేక్ చేసిన బిస్కెట్స్ అండి. ఇక్కడ బిస్కెట్స్ని బేక్ చేసినా లేదా డీప్ ఫ్రై చేసినా టేస్ట్లో మాత్రం పెద్ద తేడా ఏమి ఉండదండి. సో టేస్ట్ ఒకేలా ఉంటాయి. ఫైనల్గా మన బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇక్కడ నేను చూపిస్తున్న బిస్కెట్స్ ఏమో డీప్ ఫ్రై చేసిన బిస్కెట్స్ అండి. మనం డీప్ ఫ్రై చేసుకున్న లేదా బేక్ చేసిన ఈ బిస్కెట్స్ రుచిలో తేడా ఏమి ఉండదండి, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. కాకపోతే ఆయిల్ ఒకటి ఎక్కువ పడుతుంది అంతే. ఈ బిస్కెట్స్ని జొన్న పిండితో చేసామంటే ఎవరు నమ్మరండి, అంత రుచిగా అంత ఎమ్మీగా ఉంటాయండి ఈ బిస్కెట్స్. సో పిల్లలు ఎప్పుడైనా బిస్కెట్స్ అడిగినప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే ఇలా టేస్టీగా హెల్దీగా చేసి పెట్టండి, వాళ్ళకు డెఫినెట్గా నచ్చుతుందండి. అలాగే వాళ్ళ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి. సో చూసారు కదండి, జొన్న పిండితో బిస్కెట్స్ చేయటం ఎంత ఈజీయో. సో ఈ బిస్కెట్స్ని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.